మమతా బెనర్జీ గారు ఈసీ పైన అసహనం వ్యక్తం చేశారు. అంటే ఈసీ బీహార్‌లో ఓట్ల ప్రక్షాళన చేస్తుంది గదా! మళ్ళీ మా రాష్ట్రానికొచ్చి అలాగే చేస్తే మేము ఒప్పుకోము అని ముందుగానే హెచ్చరిస్తుందన్నమాట. అసలు ఏ తప్పు చేయకపోతే వీళ్ళకెందుకంత గుబులు, భయము? ఎందుకీ మేకపోతు గాంభీర్యము? ఈసీ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఈవెన్ సుప్రీం కోర్ట్ కూడా అందులో వేలెట్టడానికి లేదు. అయినా కూడా సుప్రీం కోర్ట్‌కి వెళ్లారనుకోండి, ఈసీ ఈ ఓట్ల ప్రక్షాళన చేస్తా ఉంటే, మనుషుల కంటే ఆధార్ కార్డులు ఎక్కువున్నాయి బీహార్‌లో. అది కూడా ముస్లిం ఏరియాస్‌లో ఎక్కువగా ఉన్నాయి. ఎట్లా? వాటితోనే కదా ఓటు హక్కులొచ్చేస్తాయి. కనుక ఈ ప్రక్షాళన దేశవ్యాప్తంగా జరగాలి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్‌లో కూడా జరగాలి. ఎక్కడ తన వైపుకొచ్చేస్తుందో అని చెప్పేసి ఈసీ పైన అసహనం వ్యక్తం చేస్తున్న సీఎం మమతా బెనర్జీ. ఎన్నికల కమిషన్‌ను గౌరవిస్తాను అంటూనే బెదిరింపులకు పాల్పడుతున్న మమతా బెనర్జీ. బీజేపీకి ఈసీ అనుకూలంగా ఉంది, వ్యవహరిస్తోంది అని చెప్పేసి మాట్లాడుతోంది ఈవిడ. అనుకూలంగా ఉంటే మరి పశ్చిమ బెంగాల్‌లో ఈవిడెలా గెలుస్తుంది? హిమాచల్ ప్రదేశ్‌లో, తెలంగాణలో, కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా వస్తుంది? కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వాలే ఎలా ఏర్పాటవుతున్నాయి? మాట్లాడితే మీనింగ్ ఉండాల. బీహార్‌లో సుమారుగా 30,00,000 నకిలీ ఓట్లు ఈసీ తొలగించింది అని వార్తలు వస్తున్న నడుమ, మమతా బెనర్జీ కూడా బెంగాల్‌లో కూడా ఓట్లు తొలగిస్తే ఊరుకునేది లేదు అని చెప్తోంది. ఓట్లు ఎవరు తొలగిస్తున్నారు? అక్రమంగా ఇక్కడ ఓట్లు సంపాదించుకున్న వాళ్ళు లేదా ఒక మనిషికి 2, 3 ఓట్లు ఉన్న వాళ్ళు కదా తొలగిస్తున్నారు. అది కదా పారదర్శకత. తద్వారా ఏర్పడేదే కదా ప్రజాస్వామ్య ప్రభుత్వం. వీళ్ళకేంటి నొప్పులు? కనుక దయచేసి ప్రజలందరూ కూడా ఈసీకి సపోర్ట్ చేయాలి ఈ విషయంలో.